బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపకం అనేది మనకు సమీకృత వ్యవసాయంలో అధిక ఉపయోగంగా ఉంటుందండి. మనకు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం నుండి మనకు పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఒక బుక్లెట్‌ని విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మనకు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపకం సమీకృత వ్యవసాయంలో అధిక ఉపయోగం అని ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ సోల్జర్ ఫ్లైని 1758 సంవత్సరంలో ప్రసిద్ధ శాస్త్రవేత్త కార్ల్ లినియస్ మొదటిగా శాస్త్రీయంగా గుర్తించారండి. మనకి ఇది మొట్టమొదటి దక్షిణ అమెరికా మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా కనిపించింది. వందల సంవత్సరాల పాటు ఇది ప్రకృతిలో నిశ్శబ్దంగా వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే కీటకంగా జీవించింది. అంటే మనకు ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, దాని మీద వచ్చేసి ఇవి గుడ్లు పెట్టి తర్వాత అక్కడ లార్వాలు పొదిగిన తర్వాత అవి ఒక రకమైన యాసిడ్ని రిలీజ్ చేయడం ద్వారా అది తొందరగా కుళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాలక్రమేణా వాణిజ్యం రవాణా కారణంగా ఈ ఈగ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ మరియు ఇతర అమెరికా ప్రాంతాలకు వ్యాపించింది. తొలుత ఈ ఈగను సాధారణ పురుగుగా మాత్రమే భావించారు. దీని లార్వాలు ప్రాధాన్యతపై అవగాహన లేకపోయింది అప్పట్లో. చాలా సంవత్సరాల పాటు పశుసంవర్ధక శాఖ ఫారాలలో దీన్ని ఒక హాని చేసే కీటకంగా చూశారు. కానీ 1970, 80 సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు దీని అసలు విలువను గుర్తించారు. 2000 సంవత్సరం తర్వాత బ్లాక్ సోల్జర్ ఫ్లైపై చాలా ప్రయోగశాలలు నుంచి పరిశ్రమల దశకు ప్రయోగాలు చేయడం జరిగింది. నేడు ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న కీటకం బ్లాక్ సోల్జర్ ఫ్లై. బ్లాక్ సోల్జర్ ఫ్లై హెర్మిటియా ఇల్యూసెన్స్ అనేది ఒక ప్రయోజనకరమైన కీటకం. ఇది ఈగ జాతికి చెందింది, కానీ ఈగ కంటే భిన్నంగా ఉంటుంది. కొంచెం భిన్నంగా ఉంటుంది. డిఫ్టెరా అను తరగతికి చెంది స్టాటియో మయోడి అనే కుటుంబానికి చెందుతుంది ఈ ఈగ అనేది. దీని లార్వా సేంద్రియ వ్యర్థాలను, వంటగది వ్యర్థాలు, కూరగాయల చెత్త, పంట అవశేషాలు, పశువు వ్యర్థాలు వేగంగా జీర్ణించుకొని కాంపోస్ట్ మరియు ప్రోటీన్ రిచ్ మేత వంటి విలువైన వనరులను మారుతాయి. ఈ లార్వాలు తెగుళ్లను కానీ మరియు వ్యాధులను కానీ వ్యాప్తి చేయవు. తక్కువ వనరుల అవసరాలతో పాటు వ్యర్థాలను అధిక విలువైన ఉత్పత్తులుగా మార్చగల వాటి సామర్థ్యం, స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, ఆహార భద్రతకు ఇవి కీలక సాధనాలుగా ఉపయోగపడతాయి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు సుమారు 40-45% ప్రోటీన్, 25-35% కొవ్వు ఉండడం వల్ల ఇవి కోళ్ళు, చేపలు, పందులు మరియు ఇతర పక్షులకు ఉత్తమమైన ప్రత్యామ్నాయ మేతగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లార్వాల పెంపకం తర్వాత మిగిలిన అవశేషాలు ఫ్లాస్ అంటారు, మంచి నాణ్యమైన సేంద్రియ ఎరువుగా పంటలలో వినియోగించుకోవచ్చు. ఈ కారణాల వల్ల బ్లాక్ సోల్జర్ ఫ్లైపై పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన లాభదాయకమైన సాంకేతికతగా రైతులకు, గ్రామీణ యువతకు మరియు స్వయం ఉపాధి యూనిట్లకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలియజేశారు. వ్యర్థాల నిర్వహణ వ్యవసాయంలో ఒక ప్రధాన సవాలుగా ఉందండి. వ్యవసాయంలో సేంద్రియ వ్యర్థాలు భారీ ఉత్పత్తి జరుగుతుంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు టన్నుల కొద్దీ సేంద్రియ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. పంట అవశేషాలు, గడ్డి, పొట్టు, కాండాలు, పశువులు మరియు కోళ్ళ వ్యర్థాలు, చెడిపోయిన పండ్లు మరియు కూరగాయలు, ఆహార ప్రాసెసింగ్ ఉప ఉత్పత్తులు, మార్కెట్ల నుండి వచ్చే సేంద్రియ చెత్త, వ్యర్థాలను పారవేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటని తెలుసుకోబోతున్నాం. తరచుగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను వేయడం ద్వారా దుర్వాసన మరియు తెగుళ్ల పెంపకానికి దారితీస్తుంది. పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం మరియు నేల కార్బన్ నష్టం అవుతుంది. మనకు ఆర్గానిక్ మ్యాటర్ అనేది కర్బనం అనేది నష్టం జరుగుతుందండి. పంటల చెత్త ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, మనకు ఎప్పుడైతే ఈ చెత్త నుండి మనకు మీథేన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతాయి. వీటిని గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. మనకు వాతావరణంలో ఇవి చేరి మనకు చాలా ఇబ్బందికర పరిస్థితులని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం అలాంటివి అన్నమాట. ఎరువుల నిర్వహణ లోపం వల్ల భూగర్భ జల కాలుష్యం జరుగుతుంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై హెర్మిటియా ఇల్యూసెన్స్ వ్యర్థాల నిర్వహణకు ఒక బయో సొల్యూషన్గా తీసుకోవచ్చు. అంటే బయో సొల్యూషన్ అంటే మనకు బయోలాజికల్గా ఇది వచ్చేసి మనకు తోడ్పడుతుందని. వానపాలలాగా ఇవి కూడా రైతు మిత్రులుగా మనం గుర్తించవచ్చు. వ్యవసాయంలో బ్లాక్ సోల్జర్పై ఫ్లై పాత్ర ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సేంద్రియ వ్యర్థాల నిర్వహణ. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా విస్తృత సేంద్రియ వ్యర్థాలను తింటుంది.
అంటే మనకు ఏదైనా చెత్త చెదారం ఉంటాయి కదా, వాటిని ఇవి తింటాయన్నమాట. పంట అవశేషాలు, ఆహార వ్యర్థాలు, ఎరువులు, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు వంటి వాటిని ఇది ఆహారంగా తీసుకొని సేంద్రియ వ్యర్థాలను మనకు ప్రాసెస్ చేస్తుంది. ఇవి 1 నుండి 2 వారాల్లో సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 50 నుండి 60% వరకు తగ్గించగలవు. వ్యవసాయ మరియు ఆహార వ్యర్థాలను సమతుల్యంగా ఉపయోగిస్తాయి. పశువుల దాణా ఉత్పత్తి. లార్వాలలో ప్రోటీన్ 40-45% వరకు మరియు కొవ్వు వచ్చేసి 30-35% వరకు పుష్కలంగా ఉంటాయి. కోళ్ళు, పందులు, చేపల పెంపకంలో దానాకి ప్రత్యామ్నాయంగా బ్లాక్ సోల్జర్ ఫ్లైని ఉపయోగించవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను పశువుల దానాగా మారుస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే బ్లాక్ సోల్జర్ మీల్ ఉపయోగిస్తే ఖరీదైన మేతపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువుగా ఉపయోగం. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలను వ్యర్థాలను జీర్ణం అయిన తర్వాత మిగిల్చే అవశేషం ఫ్రాస్ అని పిలుస్తారు. ఈ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రధాన మరియు సూక్ష్మ పోషకాలు, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఇవి సహజ సేంద్రియ ఎరువుగా మరియు నేల కండిషనర్గా పనిచేస్తుంది. ఈ ఎరువు నేల సారవంతాన్ని, సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరుస్తుంది మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచుతుంది. సేంద్రియ వ్యవసాయానికి కూడా పట్టుకొమ్మగా నిలుస్తుంది. తెగులు మరియు వ్యాధుల నిర్వహణలో బ్లాక్ సోల్జర్ ఫ్లై పాత్ర. ఎరువులు మరియు వ్యర్థాలలో బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు హౌస్ ఫ్లైస్ మరియు ఇతర హానికరమైన కీటకాలను అదుపులో ఉంచుతాయి. మనకు ఇంట్లో ఉండే ఈగలు ఉంటాయి కదండి, అలాంటి వాటిని ఎక్కువ ఇది కాకుండా చూస్తుంది. ఈ ఎరువు పొలంలో వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాతావరణ స్మార్ట్ వ్యవసాయం అంటే అగ్రికల్చర్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటారు కదా. సాంప్రదాయ ప్రోటీన్ వనరులతో పోలిస్తే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాల ఉత్పత్తికి తక్కువ భూమి మరియు నీటి వనరులు సరిపోతాయి. ఫీడ్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తుంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై జీవిత చక్రం అంటే దీని దశలు ఏ విధంగా ఉంటాయి, గుడ్డు నుండి ప్యూపా దశ ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందాం. మనకు ఇక్కడ చూసుకుంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై పూర్తి రూపాంతరం చెందిన పురుగు కోవకు చెందుతుంది. ఫస్ట్ దీనిలో వచ్చేసి గుడ్డు దశ, తర్వాత లార్వా దశ, ప్యూపా, వయోజన దశ జీవిత చక్రంలో కలిగి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ గుడ్డు దశ, తర్వాత లార్వా దశ, తర్వాత లార్వా మొదటి దశ ఉంటుంది, తర్వాత 14 నుండి 18 రోజులకు లార్వా దశ ఉంటుంది, ప్రీ ప్యూపా దశ, తర్వాత ప్యూపా దశ, తర్వాత రెక్కల పురుగు దశ ఉంటుంది. జీవిత చక్రం యొక్క పట్టిక ఎలా ఉంటుందంటే, గుడ్డు దశ 4 నుండి 6 రోజులు, సేంద్రియ వ్యర్థాల దగ్గర ఉన్న పొడి పగుళ్ళలోను మరియు కార్డ్బోర్డ్ స్ట్రిప్ల లేదా చెక్కల మధ్యలో పెడతాయి. లార్వా దశ అనేది 14 నుండి 18 రోజులు. వ్యర్థాలు, అధిక ప్రోటీన్ మరియు కొవ్వులను తినడం ఇది స్టార్ట్ చేస్తాయి. ప్రీ ప్యూపా 2 నుండి 3 రోజులు ఆహారం తినడం మానేసి ప్యూపేషన్ సైట్కు పోతుంది. ప్యూపా 7 నుండి 10 రోజులు వయోజన దశకు ఈగ రూపాంతరం చెందుతుంది. రెక్కల దశ ఈగ 5 నుండి 8 రోజులు గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఇది గుడ్డు దశ. గుడ్లు సన్నగా తెల్లటి బియ్యం గింజ ఆకారంలో ఉంటాయి. ఒక తల్లి పురుగు 300 నుండి 500 గుడ్లను పెడుతుంది. గుడ్డు దశ 4 నుండి 6 రోజులు గుడ్లను కుళ్ళిన సేంద్రియ పదార్థాల దగ్గర పొడిగా ఉన్న చోట పెడుతుంది. లార్వా దశలో 14 నుండి 18 రోజులు ఉష్ణోగ్రత మరియు ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది. లార్వాలు సేంద్రియ వ్యర్థాలను విపరీతంగా తింటాయి. వీటిలో పంట అవశేషాలు, ఆహార వ్యర్థాలు, జంతు ఎరువులు, వ్యవసాయ పారిశ్రామిక ఉప ఉత్పత్తులు మొదలైనవి ఉంటాయి. లార్వా పరిమాణం వేగంగా పెరుగుతుంది. 2-3 వారాల తర్వాత ప్రీ ప్యూపల్ దశలో లార్వా ఆహారం తినడం మానేసి ప్యూపాగా మారడానికి పొడి, చీకటి ప్రదేశం కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ దశలో ఆరోగ్యవంతమైన లార్వా దాదాపు 15 నుండి 27 మిల్లీమీటర్ల పొడవు పరిమాణం ఉంటుంది. ప్యూపల్ దశ. ఈ దశ 7 నుండి 10 రోజులు ఉంటుంది. ఈ దశలో లార్వా గోధుమ రంగుగా మారి ఆహారం తీసుకోకుండా ప్యూపా గట్టి పొరతో కప్పబడి ఉంటుంది. ప్యూపా పరిమాణం లార్వా కంటే కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఉంటే ప్యూపా కాలం తగ్గుతుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే ప్యూపా కాలం పెరుగుతుంది.
రెక్కల పురుగు దశ, తల్లి పురుగు లేదా వయోజన దశ. స్పష్టమైన రెక్కల పురుగు మరియు విలక్షణమైన చారలతో పెద్ద నల్లటి ఈగ ఈ దశలో ఆహారం తినదు. లార్వా దశలో నిల్వ చేయబడిన కొవ్వును వినియోగించుకుంటూ ఉంటుంది. దీని జీవితకాలం 5 నుండి 8 రోజులు. బ్లాక్ సోల్జర్ ఫ్లై పరిమాణంలో సాధారణ ఈగ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. నీరు లేదా తేమ ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆడ ఈగ గుడ్లు పెట్టిన వెంటనే మరణిస్తుంది. మగ ఈగ కూడా సంభోగం తర్వాత స్వల్పకాలంలో మరణిస్తుంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై పునరుత్పత్తి. సూర్యరశ్మి చాలా ముఖ్యమైనది. ఇవి 27 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు మరియు 60 నుండి 70% తేమ ఉన్నప్పుడు వెచ్చని ప్రదేశాల్లో ఎక్కువ పునరుత్పత్తి జరుగుతాయి. ఈగలు వెలుతురుగా ఉన్న ప్రదేశానికి సమూహాలుగా గుమిగూడతాయి. సాధారణంగా గల ఈ 1 గ్రాము గుడ్లు నుంచి 35,000 నుండి 40,000 లార్వాలు వస్తాయి. పునరుత్పత్తి కోసం బ్లాక్ సోల్జర్ ఫ్లైకి స్పెషల్ కేజ్ చాలా అవసరం. బ్లాక్ సోల్జర్ ఫ్లై తల్లి పురుగులకు కావలసిన స్పెషల్ కేజ్. వయోజన బ్లాక్ సోల్జర్ ఫ్లైలను జతకట్టడానికి మరియు గుడ్లు పెట్టడానికి ఉంచే ప్రత్యేక ఆవరణము స్పెషల్ కేజ్ అనేది. ఇది గుడ్ల ఉత్పత్తిని పెంచడానికి సరైన కాంతి, ఉష్ణోగ్రత, తేమ మరియు అండోత్సర్గ ప్రదేశాలను అందిస్తుంది. లార్వా నిరంతర సరఫరాను అందించడానికి బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈ వ్యవసాయ యూనిట్లో ఇది అవసరం. స్పెషల్ కేజ్ రూపకల్పన మరియు ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. పరిమాణం మన అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చిన్న యూనిట్లు 1.5 మీటర్లు 1.5 ఇంటూ 1.5 ఇంటూ 2 మీటర్లు. అదే పెద్ద యూనిట్లు అయితే 5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు ఇంటూ 3 మీటర్లు వరకు పెట్టుకోవచ్చు. విస్తీర్ణం మనకు కేజ్ అనేది. గాలి ప్రసరణ కోసం అన్ని వైపులా వలలతో నిర్మించాలి. మెష్ ఉంటుంది కదా, అలాంటి వలతో నిర్మించుకోవాలి. ప్లాస్టిక్, వెదురు, లోహంతో చేసిన ఫ్రేమ్లను ఉపయోగించవచ్చు. బాగా సూర్యరశ్మిని పడేటట్లు చూడాలి లేదా కృత్రిమంగా లైటింగ్ను అమర్చుకోవాలి. రోజుకు 12 నుండి 14 గంటలు వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. గాలి ప్రసరణ బాగా ఉండాలి కానీ బలమైన గాలి లేకుండా మనం చూసుకోవాలన్నమాట. ఈగలు రెక్కల దశ ఆహారం పెట్టడం. ఈగలు ఘనపు ఆహారాన్ని తినవు. ఈగలు అనేవి ఘన ఆహారాన్ని అయితే తినవు. శక్తి కోసం కాటన్ ప్యాడ్లలో చక్కెర, నీరు, తేనె నీరు లేదా ప్రత్యామ్నాయాన్ని అందించాలి. చల్లని నీటిని కేజ్లో చల్లడం ద్వారా హైడ్రేటెడ్గా ఉండవచ్చు. గుడ్లు పెట్టే ఓవిపాజిషన్ పరికరాలు. కార్డ్బోర్డులు, చెక్క స్ట్రిప్పులు లేదా వెదురు ముక్కలు కింద కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థం, పులియబెట్టిన పండ్లు, కోడి ఎరువు లేదా చేప వ్యర్థాలు వంటి ఆకర్షణలను ఉంచాలి. గుడ్లు నేరుగా లోపల కాకుండా పైన చెక్కల మధ్యలో గుడ్లు పెడతాయి. బ్లాక్ సోల్జర్ ఫ్లై గుడ్ల సేకరణ మరియు పొదుగుట. ఆడ పురుగులు ఒకసారి 400 నుండి 800 గుడ్లు పెడతాయి. గుడ్లు పసుపు కలిసిన తెలుపు వర్ణంలో కనిపిస్తాయి. కార్డ్బోర్డులు కలప పొరలలో పెడతాయి. 2 నుండి 3 రోజుల తర్వాత జాగ్రత్తగా గుడ్లను సేకరణ చేయాలి. సేకరించిన గుడ్లను పొదగడానికి ట్రైకి బదిలీ చేయాలి. అధిక తేమ శాతం 60 నుండి 80% మరియు 27 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. 4 నుండి 5 రోజుల తర్వాత గుడ్లు చిన్న లార్వాలుగా పొదుగుతాయి. వీటిని పెద్ద వ్యర్థాల కుప్పలకు తరలించి ముందు తయారు చేసిన స్టార్టర్ ఫీడ్కు, గోధుమ నూకలు లేదా తేమతో కూడిన పండ్లు, కూరగాయల వంటి వ్యర్థాలకు బదిలీ చేయాలి. బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపకానికి అవసరమైన సదుపాయాలు. నీడలో కూడిన గాలి ప్రసరణ ఉన్న ప్రదేశం అవసరం. వర్షం మరియు ఎండ నేరుగా పడకుండా ఉండాలి. నివాస ప్రాంతాల్లో కొంచెం దూరంగా నీరు నిలవకుండా డ్రైనేజ్తో ఉండడం మంచిది. లార్వాలను పెంచడానికి ప్లాస్టిక్ మరియు ఫైబర్ ట్రైలు లేదా బిన్స్ 10 నుండి 15 సెంటీమీటర్ల లోతులో ఉన్నవి వాడాలి. ఈ ట్రైలు సులభంగా శుభ్రం చేయవచ్చు. ప్రీ ప్యూపల్ దశలో లార్వాలు సేకరించడానికి వాలుగా ఉన్న ట్రైలను ఉపయోగించాలి. ఇవి ప్రీ ప్యూపల్ లార్వాలు బయటకు రావడానికి సౌకర్యంగా ఉంటాయి. చిన్న ప్రదేశంలో రైతు స్థాయిలో ప్రారంభానికి పైన తెలిపిన సూచనలు మరియు మనకు అందుబాటులో ఉన్న సదుపాయాలు వాడుకోవాలి.
10 నుండి 15 వాలుగా ఉన్న ట్రేలు రోజుకు 5 నుండి 10 కిలోల వ్యర్థాలు సరిపోతాయి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలను ఎండబెట్టడం, పిండి తయారీ మరియు నిల్వ చేయడం. చివరి లార్వా మరియు ప్రీప్యూపల్ దశ ప్రిపేషన్కు ముందు ఇవి పోషకాలు అధికంగా ఉన్నప్పుడు సేకరించాలి. వీటిలో దానా అవశేషాలను తొలగించడానికి శుభ్రమైన నీటిని కడగాలి. సూక్ష్మజీవులను చంపడానికి మరియు యజమానులను కార్యకలాపాలను ఆపడానికి 80 నుండి 90 డిగ్రీల వేడి నీటిలో 2-3 నిమిషాలు ఉంటే డిస్ఇన్ఫెక్షన్ చేయడం ద్వారా నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఎండబెట్టడం వల్ల తేమ 70%, తాజా లార్వాలు 5-10% నిల్వ వరకు తగ్గుతుంది. ఎండబెట్టే పద్ధతులు: ఎండలో ఎండబెట్టడం, ఓవెన్లో ఎండబెట్టడం, సోలార్ డ్రైయింగ్, ఫ్రీజ్ డ్రైయింగ్ అనే పద్ధతులు వాడుతున్నారు. మనకు ఎండలో ఎండబెట్టడం: ప్రత్యక్ష సూర్యకాంతిలో శుభ్రమైన ట్రేలలో లార్వాలను పరచాలి. 1-2 రోజులు ఎండబెట్టాలి. వాతావరణాన్ని బట్టి మనకు ఎండబెట్టాల్సి ఉంటుంది. తక్కువ శ్రమ మరియు ఖర్చు. ఇది ఓవెన్లో ఎండబెట్టడం: ట్రేలపై ఉన్న సన్నని పొరలుగా లార్వాలను పరచాలి. 60-70 డిగ్రీల వద్ద 6-8 గంటలు ఆరబెట్టాలి. సమానంగా ఎండడం పరిశుభ్రమైన ఉత్పత్తికి తయారు చేయవచ్చు. ఈ విధంగా సోలార్ డ్రైయింగ్: ఎండలో ఎండబెట్టడం కంటే వేగంగా ఓవెన్లో ఎండబెట్టడం చాలా సులభంగా ఉంటుంది. మధ్య తరహా యూనిట్లకు ఇది అనుకూలము. ఫ్రీజ్ డ్రైయింగ్ అధునాతనమైన పద్ధతి. ఈ పద్ధతిలో గరిష్ట ప్రోటీన్ మరియు కొవ్వు నాణ్యతలు ఉంటాయి, కానీ ఖరీదైన పద్ధతి. ప్రీమియం ఫీడ్ ఉత్పత్తులలో ఉపయోగించే పద్ధతి. బ్లాక్ సోల్జర్ ఫ్లై మీల్ తయారీ: బాగా ఎండిన శుభ్రమైన లార్వాలను మాత్రమే వాడాలి. ఎండబెట్టిన తర్వాత దానా కోసం పొడి కూడా చేయవచ్చు. ఇలా పిండి తయారు చేయడం ద్వారా నిల్వ చేయడం మరియు మేత తయారీలో కలపడం మరియు రవాణా కూడా చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఈ మీల్ వాడేటప్పుడు మోతాదు మించకుండా ఇవ్వాలి. ఇతర ఫీడ్లతో సమతుల్యం అవసరం. ఎండిన లార్వాలను నిల్వ చేయడం: గాలి, తేమ లేని డబ్బాల్లో నిల్వ చేయాలి. గాలి చొరబడని కంటైనర్లు, బ్యాగుల్లో ప్లాస్టిక్, వాక్యూమ్ స్టీల్ బ్యాగులు నిల్వ చేయాలి. సూర్యకాంతికి దూరంగా చల్లని పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఎండబెట్టిన లార్వాలను 6-12 నెలలు నిల్వ చేయవచ్చు. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాల వినియోగం: బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలను అధిక ప్రోటీన్, కొవ్వు, ఖనిజాలు కలిగి ఉండటం వల్ల సాంప్రదాయ ఫీడ్లు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలో పోషక విలువలు: సగటు 100 గ్రాముల బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా పోషక విలువలు ప్రోటీన్ 50% ఉంటుంది. కొవ్వు 35%, కాల్షియం 6%, ఫాస్ఫరస్ 1.2%, మెగ్నీషియం 1%, సోడియం 0.3%. అవసరమైన అమినో ఆమ్లాలు మిథియోనిన్, లైసిన్ అనేవి ఉంటాయి. కోళ్ళలో మేతగా లైవ్ లార్వాలను లేదా ఎండబెట్టిన లార్వాలను సోల్జర్ ఫ్లై పిండి రూపంలో మొత్తం ఫీడ్గా 5-10% వరకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఉత్పత్తులను వాడవచ్చు. కోళ్ళు ఎదిగే దశలో వాడితే వేగంగా బరువు పెరుగుదల, గుడ్ల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఫీడ్ ఖర్చు తగ్గుతుంది. చేపలకు మేతగా డ్రై బ్లాక్ సోల్జర్ ఫ్లై పిండిని చేపల ఫీడ్లో కలపడం ఫిష్ మీల్కు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నమాట. మనకు ఫిష్ మీల్కు బదులుగా 25-50% వరకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఉత్పత్తులను వాడవచ్చు. దీనివల్ల నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. పందుల మేత: తాజా లార్వాలను, డ్రై లార్వాలను లేదా పిండి రూపంలో మొత్తం ఫీడ్లో 10-20% వరకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఉత్పత్తులను వాడవచ్చు. మాంసం నాణ్యత, వేగంగా బరువు పెరగడం మరియు ఇతర ఖరీదైన ప్రోటీన్ ఫీడ్ అవసరం తగ్గుతుంది. పశువులు లేదా గేదెలు, ఆవులు మేతగా వాడడం: ఎండబెట్టిన లార్వాలను మెత్తగా చేసి కాంపౌండ్ ఫీడ్ లేదా దానా మేతలో కలపాలి. మొత్తం మేతలో 2-5% వరకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఉత్పత్తులను వాడవచ్చు. పాల ఉత్పత్తి, పశువుల శక్తి మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పశువులకు లార్వాలను పూర్తి ఆహారంగా కాదు, ప్రోటీన్ సప్లిమెంట్గా మాత్రమే ఇవ్వాలి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అవశేషం ఉపయోగం: ఫ్రాస్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు సేంద్రియ వ్యర్థాలను తిన్న తర్వాత మిగిలిన పదార్థం. ఇది లార్వా విసర్జన. పూర్తిగా జీర్ణం కాని సేంద్రియ పదార్థం మరియు సూక్ష్మజీవులతో సమృద్ధిగా ఉన్న అవశేషం. ఇది ఉత్తమ సేంద్రియ ఎరువు మరియు నేల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
దీనిలో ఉండే పోషక విలువలు వచ్చేసి సగటున వచ్చేసి నత్రజని వచ్చేసి 4%, భాస్వరం 1-2%, మరియు పొటాష్ వచ్చేసి 1-2%, కాల్షియం మెగ్నీషియం సూక్ష్మ పోషకాలు ఉంటాయి. లాభదాయకమైన సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. సేంద్రియ ఎరువుగా వినియోగం. వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, తోట పంటల్లో ఎకరానికి 200 నుండి 500 కిలోలు విత్తే ముందు ఆఖరి దుక్కులు వేయాలి, లేదా నాటిన 20 నుండి 30 రోజులపై పైపాటుగా వేయవచ్చు. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు మరియు క్షీణించిన నేలలకు చాలా ఉపయోగకరం. వర్మి కాంపోస్ట్కు ప్రత్యామ్నాయంగా తక్కువ సమయంలో తయారీ, దుర్వాసన తక్కువ, పోషకాలు అధికం. వర్మి కాంపోస్ట్ దొరకని చోట బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫ్రాస్ వాడవచ్చు. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫ్రాస్ అనేది హానికర బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను తగ్గిస్తుంది. రూట్ రాట్, విల్ట్ మరియు వంటి నేలజనిత వ్యాధులు అంటే నేల నుండి వచ్చే వ్యాధులను తగ్గుతాయి. సహజంగా మొక్కల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నర్సరీ మరియు కుండీ మొక్కలకు వినియోగం. పాటింగ్ ప్రాక్మిక్స్ మట్టి, ఇసుక, ఫ్రాస్ నిష్పత్తి 1:1:1 నిష్పత్తిలో వాడవచ్చు. బయోఫర్టిలైజర్ క్యారియర్గా వినియోగం. అజోస్పెరిల్లం, రైజోబియం, పాస్పోబ్యాక్టర్ కలిపి నేలలో వేస్తే ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. పర్యావరణ ప్రయోజనం. వ్యర్థాల రీసైక్లింగ్, కార్బన్ ఉద్గారాలు తగ్గింపు మరియు సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం ఇది ఉపయోగపడుతుంది. వినియోగంలో జాగ్రత్తలు. పూర్తిగా ఎండిన ఫ్రాస్ మాత్రమే వాడాలి, అధిక మోతాదులో వాడకూడదు, మరియు రసాయన ఎరువులతో కలిపి సమతుల్యంగా వాడాలి. సమీకృత వ్యవసాయంలో బ్లాక్ సోల్జర్ ఫ్లై పాత్ర. సేంద్రియ వ్యర్థాల మార్పిడి. పంట మిగులు, పశువుల పేడ, కోళ్ళ షెడ్ వ్యర్థాలను బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు త్వరగా ప్రాసెస్ చేస్తాయి. అధిక ప్రోటీన్ మేత. కోళ్ళు, చేపలు, పందులు, బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు, బ్లాక్ సోల్జర్ ఫ్లై మీల్ వంటి మంచి ప్రోటీన్ వనరుగా ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువు. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫ్రాస్ లార్వా అవశేషం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి పంట దిగుబడిని పెంచుతుంది. ఫీడ్ ఖర్చు తగ్గింపు. ఫిష్ మీల్, సోయా మీల్పై ఆధారపడకుండానే మేత అందుతుంది. వ్యర్థం సంపద మార్పిడి. ఫారంలో ఏర్పడే వ్యర్థాలు ఆదాయ వనరుగా మారతాయి. పర్యావరణ అనుకూలత. దుర్వాసన, ఈగలు తగ్గించి సస్టైనబుల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఆర్థిక లాభాలు. ఫీడ్ ఖర్చు తగ్గింపు. కోళ్ళు, చేపలు, పందులకు బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు, బ్లాక్ సోల్జర్ ఫ్లై పిండి వాడడం వల్ల ఫిష్ మీల్, సోయా మీల్ ఖర్చు 20 నుండి 40% వరకు తగ్గుతుంది. అదనపు ఆదాయం. లైవ్ లార్వాలు, డ్రై లార్వాలు, బ్లాక్ సోల్జర్ ఫ్లై పిండి విక్రయం ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చు. సేంద్రియ ఎరువుల ఆదా. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫ్రాస్ వల్ల రసాయన, సేంద్రియ ఎరువులపై ఖర్చు తగ్గుతుంది. వ్యర్థాల నిర్వహణ ఖర్చు లేకుండా. ఫారంలో వచ్చే సేంద్రియ వ్యర్థాలు, గట్ల మీద గడ్డి, కత్తిరించిన కొమ్మలు మొదలగునవి ఆదాయ వనరుగా మారుతాయి. తక్కువ పెట్టుబడి, వేగవంతమైన లాభం. చిన్న స్థాయిలో కూడా ప్రారంభించి 2 నుండి 3 నెలలు లాభం చూడవచ్చు. స్వయంగా ఉపాధి అవకాశాలు. గ్రామీణ యువత, మహిళా స్వయం సహాయక సంఘాలకు లాభదాయకమైన వ్యాపారం. సవాళ్ళు మరియు పరిమితులు. బ్లాక్ సోల్జర్ ఫ్లై యూనిట్లకు ప్రారంభ సెటప్ ఖర్చు ఉంటుందండి. రైతులలో అవగాహన మరియు శిక్షణ దీనికోసం అవసరం. ఎల్లప్పుడూ వ్యర్థాలను వేరు చేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, లోహాలు, రసాయనాలు ఉండకుండా చూసుకోవాల్సి వస్తుంది. తెగుళ్లను నివారించడానికి పెంపకం యూనిట్లలో పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ఫోటోలు చూస్తున్నట్లయితే మనకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఆధారిత సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో ఒక స్థిరమైన, పర్యావరణ హితమైన మరియు లాభదాయకమైన సాంకేతికత. రైతులు మరియు గ్రామీణ యువత మరియు స్వయం ఉపాధి యూనిట్లు ఈ విధానాన్ని పాటించడం ద్వారా మనకు వ్యవసాయాన్ని మరింత స్థిరంగా మార్చుకోవచ్చని తెలియజేయడం జరిగింది. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలని కోళ్ళు అనేది చాలా ఇష్టంగా తింటాయని తెలియజేశారు.